సంస్థలు అనే టాపిక్ గురించి చర్చించడం జరిగింది. అయితే దాంట్లో ఒక పార్ట్ మాత్రమే, అంటే స్థానిక స్వపరిపాలన సంస్థలు ప్రాచీన కాలం నుంచి కూడా భారతదేశంలో ఉన్నవి అనే అంశాన్ని, దానికి సంబంధించినటువంటి ఆధారాల గురించి చెప్పుకున్నాం. మధ్యయుగాలకు వచ్చేసరికి స్థానిక స్వపరిపాలన సంస్థలు అనేవి కుంటుబడినవి. అదేవిధంగా కేవలం వాటిని మరి సుల్తానుల పాలనా కాలంలో కానీ లేక మొఘల్స్ యొక్క పరిపాలనా కాలంలో కానీ కేవలం శాంతి భద్రతల పరిరక్షణ, శిస్తు వసూలుకు సంబంధించినటువంటి అంశంగానే వాటిని పరిగణించారు తప్ప వాటి అభివృద్ధి గురించి, అంటే స్థానిక స్వపరిపాలన సంస్థల అభివృద్ధి గురించి, వాటి యొక్క విధులు అధికారాల గురించి, స్థానిక స్వపరిపాలన ఎలా చేయాలి అనే అంశం గురించి, దాని ప్రాధాన్యత గురించి ఈ పాలకులు, నాటి పాలకులు పట్టించుకోలేదు. దాని మీద ఎలాంటి కేంద్రీకరణ చేయలేదు. ఇది వాస్తవం. అయితే ఆధునిక కాలంలో భారతదేశం స్థానిక స్వపరిపాలన సంస్థలు ఇక్కడ మనకు ముఖ్యంగా బ్రిటిష్ ప్రభుత్వ పాలనా కాలం నుంచి ఒకసారి గమనించినట్లయితే ముఖ్యంగా దీన్ని 2 దశల్లో పరిశీలిస్తున్నాం. ఒకటి బ్రిటిష్ ప్రభుత్వ పాలనా కాలం, రెండవది స్వాతంత్రానంతరం, ఈ 2 దశలుగా వర్గీకరణ చేయవచ్చును. మరి బ్రిటిష్ ప్రభుత్వ పాలనా కాలంలో స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించి కొన్ని ప్రయత్నాలు చేశారు. కొంత వాటి నిర్మాణానికి, అంటే వాటిని మళ్ళీ తిరిగి పునరుజ్జీవింపచేయటానికి అవాళ మరి సభ సమితి అనే సంస్థల కాలం నుంచి గ్రామని అనే గ్రామని అనే గ్రామ పరిపాలన అధికారి ఉన్నటువంటి అంశాన్ని గురించి కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో పేర్కొన్న అంశం, కానీ ఆ కాలం తర్వాత స్థానిక స్వపరిపాలన సంస్థలు మధ్యయుగాల్లో అవన్నీ కూడా కుంటుబడిపోయినవి, అవి సరిగా పనిచేయలేదు అనే అంశం చెప్తున్నాం. అయితే బ్రిటిష్ ప్రభుత్వ పాలనా కాలంలో వాటిని రివైవ్ చేయటానికి, అంటే పునరుద్ధరించటానికి, వాటికి పునరుజ్జీవనం పోయటానికి చాలా ప్రయత్నం చేశారని చెప్పవచ్చును. కాకుండా బ్రిటిష్ ప్రభుత్వం కూడా మనం అనుకున్నంత హోల్ హార్టెడ్గా చేయలేదు, కానీ కొంత ప్రయత్నం చేశారు. దానికి మనం కొన్ని ఉదాహరణలు కూడా చూడవచ్చును. బ్రిటిష్ ప్రభుత్వ పాలనా కాలంలో ముఖ్యంగా 1687లో మొదటిసారిగా మద్రాస్ మున్సిపల్ కౌన్సిల్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇది భారతదేశంలో మున్సిపల్ కౌన్సిల్ అన్నప్పుడు పురపాలక సంస్థగా దాన్ని తీర్చిదిద్దడం కోసం చేసినటువంటి ప్రయత్నం. ఇది ఒక రకంగా చెప్పాలంటే తిరిగి వాటికి పునరుజ్జీవనం పోయటానికి చేసిన ప్రయత్నంగా మనం దృష్టి ఉంచుకోవాల్సి ఉంటుంది. అలాగే మరి 1725లో ముఖ్యంగా మద్రాస్, కలకత్తా, బొంబాయి యందు ఇక్కడ ఈ ప్రాంతాల్లో ప్రెసిడెన్సీలను ఏర్పాటు చేసినప్పుడు, ప్రెసిడెన్సీల ఏర్పాటు జరిగినప్పుడు కూడా ఈ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపైన, అంటే ఇవాళ ఈ మహానగరాలుగా ఉన్నవి, వాటి అభివృద్ధి అంటే మున్సిపల్, అంటే మనకు స్థానిక సంస్థలని 2 రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి మరి గ్రామీణ పరిపాలక సంస్థలు, 2 పట్టణ నగరపాలక సంస్థలు అని చెప్పి 2 రకాలుగా వర్గీకరణ చేస్తాం.
ఈ రెండిట్లో కూడా ఇప్పుడు మనం చెప్పేది ఒక కోణం నుంచి, అంటే బ్రిటిష్ వాడు కేంద్రీకరణ చేసినటువంటి అంశం పైన మనం ఇక్కడ పేర్కొంటున్నాం. అలాగే 1813 చార్టర్ చట్టం ఏదైతే ఉన్నదో, ఈ చార్టర్ చట్టం ద్వారా మరి స్థానిక సంస్థల్లో పన్నులు విధించేటటువంటి అంశాన్ని ఏర్పాటు చేయటం. ఇక్కడ కూడా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, స్థానిక సంస్థల్లో వాటిని స్వపరిపాలన సంస్థలుగా వాటికి తగిన అధికారాలు కల్పించి, అవి పనిచేయటానికి కావాల్సిన నిధులు కల్పించి, వాటికి బాధ్యతలు, అవి నిర్వర్తించాల్సిన విధులని వాటికి కేటాయించినప్పుడు అవి స్థానిక స్వపరిపాలన సంస్థలుగా పనిచేస్తాయి. బట్ ఇక్కడ అలా కాకుండా స్థానిక సంస్థల్లో పన్నులు విధించటానికి, వసూలు చేయటానికి సంబంధించి వాటికి అధికారం కల్పించేటటువంటి పన్నులు బ్రిటిష్ వాడు వసూలు చేసుకోవటానికి కల్పించినటువంటి మాట వాస్తవం. 1870లో ముఖ్యంగా ఈ లార్డ్ మేయో అనేటటువంటి వ్యక్తి స్థానిక స్వపరిపాలనా సంస్థల పైన, ఆనాటి గవర్నర్ జనరల్ గా ఉన్నటువంటి ఇతను స్థానిక స్వపరిపాలనా సంస్థల పైన కేంద్రీకరణ చేయటం మాత్రమే కాకుండా వాటి అభివృద్ధి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని అంటే ఏ విధంగా స్థానిక సంస్థలని అభివృద్ధి చేయాలి, అవి పరిపాలక సంస్థలుగా ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించాలి, వాటికి ఎలాంటి అధికారాలు కల్పించాలనే అంశం పైన ఆయన ఒక తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేశాడు. బట్ థింగ్ ఏంటంటే, ఇతను దురదృష్టవశాత్తు అతను భారతదేశంలో దారుణ హత్యకు గురైనాడు. భారతదేశంలో హత్యకు గురైన ఏకైక గవర్నర్ జనరల్ లార్డ్ మేయో. ఓకేనా. దీని తర్వాత వచ్చినటువంటి లార్డ్ రిప్పన్ 1882లో రిప్పన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. లార్డ్ రిప్పన్, ఈ లార్డ్ రిప్పన్ కు సంబంధించి కొంచెం మనం ఆలోచన చేస్తే, లార్డ్ రిప్పన్ ని మనం ఈ రిప్పన్ అనేటటువంటి ఇతన్ని స్థానిక స్వపరిపాలనా సంస్థల పితామహుడని కూడా పేర్కొంటాం. స్థానిక సంస్థల పితామహుడు అని కూడా పేర్కొంటాం. దీనికి గల కారణం ఏమిటి అన్నప్పుడు, ఇతను తీర్మానాన్ని 1882లో ప్రవేశపెట్టారు. దీని భారతదేశంలో స్థానిక స్వపరిపాలనా సంస్థలకు మాగ్నా కార్టా వంటిదిగా పేర్కొంటారు. దీన్ని మన దేశంలో స్థానిక స్వపరిపాలనా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి మాగ్నా కార్టా వంటిదిగా పేర్కొంటాం. అంటే సహజంగా ఏదైనా ఒక అంశానికి, ఒక వ్యవస్థకు, ఒక చట్టానికి, దేనికైనా సరే ఒక బలమైనటువంటి పునాదిని ఏర్పాటు చేసినప్పుడు దాన్ని మాగ్నా కార్టాతోని పోల్చటం సహజం. ఇది కూడా అలాంటిదే. మన దేశంలో స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ఒక బలమైన పునాదిని వేసినటువంటిది రిప్పన్ తీర్మానం కాబట్టి దీన్ని మన మాగ్నా కార్టా అంటాం. మరి తద్వారా రిప్పన్ ఏం చేశాడు అంటే, ఇతను ఒక నమూనాను ప్రవేశపెట్టాడు. ఎలా అంటే, జిల్లా బోర్డు, అలాగే తాలూకా బోర్డు, అలాగే గ్రామాధికారి. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే దీన్ని మనం రిప్పన్ నమూనా అని కూడా పేర్కొంటాం. రిప్పన్ నమూనా అంటే రిప్పన్ తీర్మానము, రిప్పన్ నమూనా అంటాం. ఈ రిప్పన్ నమూనాకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి జిల్లా బోర్డు, తాలూకా బోర్డు, గ్రామాధికారి అనేది కొంచెం మీరు అంటే కాన్షియస్ గా దీన్ని పరిశీలించినట్లయితే, ఇది మన దేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థని, మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చును. అంటే మీకు డైరెక్ట్ గా ఇది మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అని చెప్పకపోవచ్చు, కానీ మీకు డైరెక్ట్ గా కనిపిస్తుంది కూడా. జిల్లా బోర్డు అన్నప్పుడు ఇవాళ మనం జిల్లా పరిషత్ అంటున్నాము. తాలూకా బోర్డు అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నా కూడా, ఎన్టీ రామారావు ప్రభుత్వం 1986లో మండల వ్యవస్థని
ప్రవేశపెట్టే వరకు కూడా మనకు తాలూకాలు, పంచాయతీ సమితిలు ఉన్నవి. మరి తాలూకా బోర్డు అంటే మాధ్యమిక వ్యవస్థ, గ్రామాధికారి అంటే గ్రామానికి సంబంధించిన, అంటే మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు ఒక రకంగా ఈ యొక్క రిప్పన్ తీర్మానం ఒక నమూనాగా పనిచేసిందని చెప్పవచ్చును. అందుకనే రిప్పన్ గురించి చెప్పేటప్పుడు ఇతన్ని భారతదేశంలో స్థానిక స్వపరిపాలన సంస్థల పితామహుడు అని చెప్పడమే కాకుండా ఇంకొక అంశం కూడా ఉన్నది. లార్డ్ మేయో ఈ దేశంలో హత్యకు గురైనాడు, ఏది గవర్నర్ జనరల్. కానీ లార్డ్ రిప్పన్ భారతదేశంలో తన పదవీ కాలాన్ని ముగించుకొని ఆయన లండన్ వెళ్ళేటప్పుడట కలకత్తాలో ఆల్మోస్ట్ 1,00,000 మంది ప్రజలు కన్నీటి వీడుకోలు ఇచ్చినారనేటటువంటిది చరిత్రలో ఒక ప్రతీతి. అంటే ఇతన్ని ఇలా భావించటానికి గల కారణాలలో ఇంకో కారణం కూడా ఉంది. ఏంటంటే లార్డ్ రిప్పన్ ఈ నమూనాన్ని ప్రవేశపెట్టడం మాత్రమే కాదు, ఆయన ఒక 2-3 కీలకమైనటువంటి అంశాలు చెప్పాడు. అవి ఈ రోజు కూడా చాలా ప్రాధాన్యత కలిగిన అంశాలే. ఒకటి, ఈ స్థానిక సంస్థల్లో పనిచేసేటటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రభుత్వం చేత నియమించబడిన అధికారులుగా ఉండొద్దు, అధికారులు కావద్దు. మరి ఎవరుండాలి? ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రతినిధులు ఈ సంస్థలని నిర్వహించాలని చెప్పాడు. అంటే 1957లో భారత ప్రభుత్వం చేత ఏర్పాటు చేసిన మరి బల్వంతరాయ్ మెహతా కమిటీ ఏదైతే చెప్పాడో అదే విషయాన్ని రిప్పన్ ఆ రోజుల్లోనే చెప్పాడు. బల్వంతరాయ్ 1957లో చెప్తే మరి రిప్పన్ 1882లోనే ఆ విషయాన్ని పేర్కొన్నాడు. అంటే ఒక 70 సంవత్సరాల కంటే ముందే, 70 సంవత్సరాల కంటే ముందే ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించినాడు. ఒకటి, ఆయన ప్రాధాన్యత ఉండటాన్ని. రెండో విషయం ఏంటంటే స్థానిక స్వపరిపాలన సంస్థలు సమర్థవంతంగా పనిచేయాలంటే వాటికి తగినన్ని అధికారాలు కల్పించాలని కూడా రిప్పన్ తన తీర్మానంలో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా స్థానిక స్వపరిపాలన సంస్థలు అభివృద్ధి పనులను సమర్థవంతంగా నిర్వహించాలంటే వాటికి తగినన్ని ఆర్థిక నిధులు కల్పించాలని కూడా లార్డ్ రిప్పన్ అంటే సూచించడం జరిగింది. అంటే రిప్పన్ ప్రవేశపెట్టిన నమూనా, ఆయన చేసిన సూచనలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు కూడా మార్గదర్శకంగా పనిచేస్తున్నాయి. కాబట్టి రిప్పన్కు అలాంటి ప్రాధాన్యత ఏర్పడిందనే విషయాన్ని మనం గమనించాలి. ఓకే, నెక్స్ట్ ముఖ్యంగా దీని తర్వాత మనకు 1907లో రాయల్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ రాయల్ కమిషన్ యొక్క ముఖ్యమైనటువంటి పని ఏమిటి అన్నప్పుడు మరి స్థానిక సంస్థల ప్రతినిధులు స్థానిక సంస్థల యొక్క ప్రతినిధులు ఎలా పదవిలోకి రావాలి అంటే ఈ స్థానిక సంస్థల ప్రతినిధులను ఎన్నుకోవటానికి ఎన్నిక విధానం ప్రవేశపెట్టాలా లేదా, అదేవిధంగా ఓటు హక్కును ప్రవేశపెట్టాలా లేదా అనే అంశం పైన బ్రిటిష్ ప్రభుత్వం ఆఫ్ హౌస్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన రాయల్ కమిషన్ ఏదైతే ఉందో అది మరి దాని సూచన మొత్తం కూడా చాలా పరిమిత ప్రాతిపదిక పైన స్థానిక అంటే ఈ ఎన్నికలు అనేటటువంటి వాటిని పెట్టాలని చెప్పి సూచించింది. కాకుంటే అంటే ఓటు హక్కును చాలా పరిమిత ప్రాతిపదిక పైన ఓటు హక్కును కల్పించాలని సూచించింది. దాన్ని అనుసరించి మనం 1909 మింటో మార్లే సంస్కరణల చట్టం ద్వారా మొదటిసారిగా మరి ఇక్కడ ఓటు హక్కుని కల్పించడం జరిగింది. ఇది చాలా పరిమిత ప్రాతిపదిక పైన కల్పించినారు. దీని తర్వాత 1919 మాంటేగు చిమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం ఏదైతే ఉందో మాంటేగు చిమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం ఏదైతే ఉన్నదో ఇవి మన దేశంలో ఒక కీలకమైన ఇంపార్టెంట్ అయినటువంటి అంశాన్ని ప్రవేశపెట్టింది. ఏంటయ్యా అది అని అంటే భారతదేశంలో ఈ చట్టం రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు దీంట్లో రిజర్వ్డ్ జాబితా అలాగే ట్రాన్స్ఫర్డ్ జాబితా అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారాలని 2 జాబితాలుగా
విభజించినారు. ఒకటి రిజర్వ్డ్ జాబితా, రెండు ట్రాన్స్ఫర్డ్ జాబితా. రిజర్వ్డ్ జాబితాలో ముఖ్యమైన కీలకమైన అంశాలు పరిపాలన ప్రాధాన్యత, ఆర్థికంగా అంటే ఆదాయాలు ఉన్నటువంటివి, అదేవిధంగా అధికారాలు ఉన్న శాఖలు, ప్రాధాన్యత కలిగిన శాఖలు మొత్తం రిజర్వ్డ్ జాబితాలో ఉంచేసి ఇవి బ్రిటిష్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో వారికి రిజర్వ్ చేశారు, వాళ్ళ దగ్గర అట్టి పెట్టుకున్నారు. ఆ అధికారాలని, ప్రాముఖ్యం కలిగిన అధికారాలను అడ్డు పెట్టుకున్నారు. ఈ ట్రాన్స్ఫర్డ్ జాబితా, దీన్ని బదిలీ శాఖలు అంటాం. వీటిని భారతీయ మంత్రులకు బదిలీ చేసినారు. భారతీయ మంత్రులకు బదిలీ చేయటం జరిగింది. అయితే ఇది ఎందుకు ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది అని అంటే, ట్రాన్స్ఫర్డ్ జాబితాలో అంటే భారతీయ మంత్రులకు బదిలీ చేసిన శాఖలు ఏవైతే ఉన్నాయో దీంట్లో స్థానిక స్వపరిపాలన సంస్థలు లేదా మనం చెప్పేటటువంటి పంచాయతీరాజ్ సంస్థలు కూడా ఇక్కడే ఉన్నాయి. పంచాయతీరాజ్ సంస్థలు లేదా స్థానిక స్వపరిపాలన సంస్థలు అనేవి ఇక్కడే ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? భారతీయ మంత్రులకు బదిలీ చేసిన ట్రాన్స్ఫర్డ్ జాబితాలో ఉన్నవి. అయితే ట్రాన్స్ఫర్డ్ జాబితాలో ఉండటం ఓకే, కానీ ఈ ట్రాన్స్ఫర్డ్ జాబితాలో ఉన్నటువంటి వీటిపైన అంటే స్థానిక స్వపరిపాలన సంస్థల్ని సమర్థవంతంగా నిర్వహించటానికి, ఏర్పాటు చేయటానికి వీళ్ళకి అధికారం ఉంది. కానీ సమర్థవంతంగా నిర్వహించటానికి కావలసిన రెండు ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు మిస్ అయినవి. ఏంటవి అంటే, వీటికి అంటే ట్రాన్స్ఫర్డ్ జాబితాలో ఇంతకుముందు చెప్పాను, ప్రాముఖ్యం లేని శాఖలు, ఆదాయం లేని శాఖలు, అధికారాలు లేని శాఖలు ఇక్కడ ఉన్నాయి. సో ఆ క్రమంలో ఈ స్థానిక స్వపరిపాలన సంస్థని ఏర్పాటు చేసే అధికారం భారతీయ మంత్రులకు ఆ శాఖలు ఇక్కడే ఉన్నప్పటికీ కూడా వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన అధికారాలు కానీ ఆదాయం, డబ్బులు కూడా లేవు. ఆ రెండు లేనప్పుడు స్థానిక స్వపరిపాలన సంస్థలు సమర్థవంతంగా పని చెయ్యవు అనేది అందరికీ తెలిసినటువంటి సత్యమే. ఈ రోజు కూడా మన దేశంలో స్థానిక స్వపరిపాలన సంస్థల గురించి ఏదైనా డిస్కషన్ జరిగినప్పుడు మేధావులు, పరిపాలనావేత్తలు అందరూ సూచించేటటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థలో తల మునకలై ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్పేటటువంటి అంశం ఏంటంటే, మన దగ్గర స్థానిక స్వపరిపాలన సంస్థలు సమర్థవంతంగా పనిచేయాలంటే కావలసినవి రెండు ఇంపార్టెంట్ అయిన అంశాలు. వాటికి తగినన్ని అధికారాలు కల్పించాలి. స్వయం పాలన, స్థానిక స్వపరిపాలన అంటే అవి స్వయంగా పరిపాలించాలంటే తగిన అధికారాలు ఉండాలి. రెండు, అభివృద్ధి పనులు, ప్రభుత్వాలను ఏర్పాటు చేసేది ఏ ప్రభుత్వమైనా అభివృద్ధి కోసమే పనిచేయాలి. మరి స్థానిక స్వపరిపాలన సంస్థలు కూడా అభివృద్ధి పనులు చేపట్టాలంటే వాటి దగ్గర ఆర్థిక పరమైన నిధులు ఉండాలి. అందుకనే స్థానిక సంస్థల యొక్క పని విధానం మొత్తం వాటికి కల్పించిన నిధులు, విధులపైనే ఆధారపడి ఉంటవి. నిధులంటేనేమో డబ్బులు, విధులంటేనేమో అధికారాలు. అంటే వాటిని నిర్వర్తించడానికి కావలసిన అధికారాలు ఉండాలి. అదే విషయాన్ని ఇక్కడ మిస్ కావటం జరిగింది. సో ఇది ఒకటి. ఇక దీని తర్వాత భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి చట్టాలలో మరొక ముఖ్యమైనటువంటి చట్టం ఏంటయ్యా అంటే 1935 భారత ప్రభుత్వ చట్టము. 1935 భారత ప్రభుత్వ చట్టం. ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టిన వాటిల్లో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించారు. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించటం మూలంగా ఏం చేశారు? ఈ ట్రాన్స్ఫర్డ్ జాబితాలో ఉన్న అంశాలు, రిజర్వ్డ్ జాబితాలో ఉన్న అంశాలు మొత్తం అధికారాలు మొత్తం కూడా గవర్నర్ జనరల్ అనేటటువంటి వ్యక్తికి కల్పించకుండా మొత్తం అధికారాలన్నీ భారతీయ మంత్రులకు కల్పించారు. రిజర్వ్డ్ జాబితాలో ఉన్న ప్రాముఖ్యం కలిగిన అంశాలు, ట్రాన్స్ఫర్డ్ జాబితాలో ఉన్న ప్రాముఖ్యం లేని అంశాలు అంటే అధికారాలు, ఆదాయాలు, ప్రాముఖ్యం ఉన్న శాఖలన్నీ రిజర్వ్డ్ జాబితాలో ఉన్నాయి అనుకున్నాం. గతంలో అవి ఎవరికి ఇచ్చినారు? గవర్నర్కి ఇచ్చారు. ఇప్పుడు గవర్నర్ కాదు, ఆ అధికారాలు ట్రాన్స్ఫర్ మొత్తం కలిపేసి మొత్తం అధికారాలు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించిన
54 అంశాలు ఏవైతున్నాయో ఈ అంశాలన్నింటిపైన కూడా రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి అంటే స్వయం నిర్ణయం చేసుకునేటటువంటి అధికారాన్ని కల్పించడం జరిగింది. అంటే స్వయం నిర్ణయం చేసుకునే అధికారాన్ని కల్పించినారంటే ఇక్కడ కూడా మీకు దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ 54 అంశాల్లో పంచాయతీరాజ్ సంస్థలు కూడా ఉన్నవి. అంటే మీకు ఇది చెప్పినప్పుడు మీకు ఒక విషయం ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు కూడా భారత రాజ్యాంగ నిర్మాతలు స్థానిక స్వపరిపాలన సంస్థల్ని రాష్ట్ర జాబితాలో చేర్చారు. అంటే రాష్ట్రాలే వీటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి. ఎన్నికలు నిర్వహించటం కానీ ఇవన్నీ కూడా రాష్ట్రాలే తీసుకోవాల్సి ఉంటాయి. అధికారాలు కల్పించటం, నిధులు కల్పించేదంతా రాష్ట్రాలపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటది. అయితే ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు 7వ షెడ్యూల్లో రాష్ట్ర జాబితాలో స్థానిక స్వపరిపాలన సంస్థలు చేర్చారంటున్నాం. అయితే స్వాతంత్రం రావటానికంటే ముందు బ్రిటిష్ ప్రభుత్వ పాలనా కాలంలో కూడా ఈ స్థానిక స్వపరిపాలన సంస్థల్ని, పంచాయతీరాజ్ సంస్థల్ని మరి రాష్ట్రాలకే వాటిపైన అధికారం రాష్ట్రాలకే కల్పించడం జరిగింది. అందుకే ఈ విషయం రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించేటప్పుడు 54 అంశాలపైన రాష్ట్రాలకు అధికారం కల్పించినప్పుడు ఈ 54 అంశాల్లో పంచాయతీరాజ్ సంస్థలు కూడా ఉన్నవి. అంటే స్థానిక స్వపరిపాలన సంస్థలు కూడా రాష్ట్ర జాబితాలోనే రాష్ట్రాలకే కల్పించడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే 1935 భారత ప్రభుత్వ చట్టం అనేది వచ్చింది 1935లో, కానీ దీన్ని అమలు చేసింది 1937లో. 1937లో అమలు చేశారు. రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగినాయి. రాష్ట్రాలలో 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 3 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినవి. వీళ్ళంతా పరిపాలనకు సంబంధించిన అంశాలపైన తమ దృష్టిని కేంద్రీకరించి పరిపాలన కొనసాగించాలి అనేటటువంటి టైంలో మరి ఒక రకంగా చెప్పాలంటే ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. ఏంటది? 1939లో ఒక పక్కన 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. 2వ ప్రపంచ యుద్ధం ఎప్పుడైతే ప్రారంభమైందో బ్రిటిష్ వాడు భారతీయులకు ఒక మాట మాత్రంగా కూడా చెప్పకుండానే ఒక్క మాట మాత్రంగా కూడా చెప్పకుండానే ఏం చేశాడు అని అంటే 2వ ప్రపంచ యుద్ధంలో భారతదేశం కూడా పాల్గొంటుంది. అది ఎవరి తరపున? బ్రిటన్, ఫ్రాన్స్ల తరపున పాల్గొంటుంది. ఎవరికి వ్యతిరేకంగా? జర్మనీ, జపాన్లకు వ్యతిరేకంగా పాల్గొంటుంది అని బ్రిటిష్ వాడు లండన్లో కూర్చొని ప్రకటన చేసినాడు. ఎవరి సంప్రదించకుండా? భారతీయులని కానీ, భారతదేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలని కానీ, భారత జాతి నాయకులని కానీ ఎవరిని కూడా ఒక మాట మాత్రం కూడా సంప్రదించకుండానే 2వ ప్రపంచ యుద్ధంలో భారతదేశం బ్రిటిష్ తరపున పోరాడుతుందని చెప్పి లండన్లో కూర్చొని ప్రకటన చేయటం జరిగింది. దీనికి నిరసనగా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా 1939లో రాష్ట్ర ప్రభుత్వాలన్నీ రాజీనామా చేశాయి. రాష్ట్ర ప్రభుత్వాల రాజీనామా, 2వ ప్రపంచ యుద్ధం, ఇదంతా నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 1935 భారత ప్రభుత్వ చట్టం రాష్ట్రాలకు 54 అంశాలపైన అధికారాలు కల్పించి స్వయం ప్రతిపత్తిని కల్పించింది. అంటే 54 అంశాలపైన కూడా భారతీయ మంత్రులే అధికారం కలిగి ఉంటారు. మొత్తం అంశాలన్నీ అంశాలపైన భారతీయ మంత్రులకు అధికారం ఉంది. వాటిలో పంచాయతీరాజ్ సంస్థలు కూడా ఉన్నాయి. అంటే పంచాయతీరాజ్ సంస్థలని ఏర్పాటు చేసుకొని సమర్థవంతంగా నిర్వహించుకునే అవకాశం మనకు వచ్చింది, భారతీయ మంత్రులకు వచ్చింది. ఇప్పుడు అధికారాలు, ఆదాయం సంబంధించిన విషయాలు భారతీయ మంత్రులకే కల్పించినారు కాబట్టి వీటిని డెవలప్ చేసేటటువంటి అవకాశం మన చేతుల్లోకి వచ్చింది. కానీ చరిత్రలో జరిగిన ఇంపార్టెంట్ అయిన సంఘటన ఏమిటి? ఈ చట్టాన్ని 30 ఏళ్ళు అమలు చేయటం, రాష్ట్రాలలో కాంగ్రెస్ లేక మిశ్రమ ప్రభుత్వాలు అంటే సంకీర్ణ ప్రభుత్వ అధికారంలోకి రావటం, వాళ్ళు తమ సీట్లో కూర్చొని పరిపాలన పైన కేంద్రీకరించాలి అనుకునేలోగానే మరి 1939లో యుద్ధం వచ్చింది. యుద్ధంలో బ్రిటిష్ వాడు మనల్ని సంప్రదించకుండానే వాడు ప్రకటన చేసిండన్న కారణం చేత దానికి నిరసనగా మన దేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలన్నీ రాజీనామా చేసినాయి. మరి రాజీనామా చేయటం మూలంగా ఏమవుతుంది అంటే మళ్ళీ దేశ పరిపాలన, రాష్ట్రాల పరిపాలన మొత్తం బ్రిటిష్ వాడే చూసుకోవాల్సి వచ్చింది. దాని వలన ఆ కారణం చేత
మళ్ళీ స్థానిక స్వపరిపాలన సంస్థలు అనేవి కుంటుపడటం జరిగింది. ఇది యాక్చువల్గా మన దేశంలో స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వ పాలనా కాలంలో కొన్ని ప్రయత్నాలు జరిగినవి. అంటే కొంత ఎంకరేజ్మెంట్ ఉన్నది, కొంత డిస్కరేజ్మెంట్ కూడా ఉన్నది. ఎందుకంటే డిస్కరేజ్ చేసినారని ఎందుకు అంటున్నామంటే ఏర్పాటు చేసేటప్పుడు ఏర్పాటు చేశాడు, కానీ వాటికి కావలసిన అధికారాలు నిధులు ఇవ్వకుండా చేయటం జరిగింది. ఇక 1947లో భారతదేశం స్వాతంత్రాన్ని సంపాదించిన తర్వాత, మన దేశం స్వాతంత్రాన్ని సంపాదించిన తర్వాత మనకు 1947లో భారతదేశం స్వాతంత్రాన్ని సంపాదించిన తర్వాత మనం 1950లో భారత రాజ్యాంగం రూపొందించి అమల్లోకి రావటం జరిగింది. అయితే ఇది ఎందుకు చెప్తున్నామంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది జనవరి 26న. భారత రాజ్యాంగంలో ఈ స్థానిక స్వపరిపాలన సంస్థల గురించి ఎక్కడ పొందుపరిచినారు అని అంటే, మన రాజ్యాంగంలో స్థానిక స్వపరిపాలన సంస్థల గురించి 4వ భాగం ఏదైతుందో ఈ 4వ భాగంలో ఉన్నటువంటి ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచారు. ఆదేశిక సూత్రాల్లో కూడా 40వ అధికరణలో పొందుపరచటం జరిగింది. అంటే స్థానిక స్వపరిపాలన సంస్థల్ని భారత రాజ్యాంగ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకే అంటే స్థానిక స్వపరిపాలన సంస్థల పైన రాష్ట్ర ప్రభుత్వాలకే అధికారం కల్పించినారు. ఎందుకంటే రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం ఈ యొక్క స్థానిక స్వపరిపాలన సంస్థలు అనేవి రాష్ట్ర జాబితాలోనే ఉన్నవి. స్థానిక స్వపరిపాలన సంస్థలు ఏవైతున్నాయో మన రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ఏవైతున్నదో ఈ 7వ షెడ్యూల్లో ఏ జాబితాలో పేర్కొన్నారు అంటే రాష్ట్ర జాబితాలోనే పేర్కొన్నారు. అయితే రాష్ట్ర జాబితాలో పేర్కొన్నారు, కానీ రాజ్యాంగంలో అంటే వాటి పైన నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే కల్పించినారు. కానీ వాటిని రాజ్యాంగంలోని 4వ భాగంలో ఉన్న ఆదేశిక సూత్రాలలో 40వ అధికరణలో పొందుపరిచారు. మరి పొందుపరిస్తే ఏముంది? 40వ అధికరణలో పొందుపరిస్తే ఏమైనా నష్టం ఉందా అంటే ఇక్కడ నష్టం సంగతి కాదు. విషయం ఏంటంటే ఈ ఆదేశిక సూత్రాలలో ఉండటం మూలంగా వీటిని అమలు పరిచేటటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు వాటి ఏర్పాటులో వాటి ఐచ్ఛికం వాళ్ళ ఇష్టానికే వదిలివేయటం జరిగింది. కారణం ఏమిటి అంటే ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచిన అంశాన్ని అమలు పరచకపోతే ఎవరైనా ఏ పౌరుడైనా సరే కోర్టుకెళ్ళి వీటిని అమలు పరచండి అని చెప్పేటటువంటి అవకాశం ఉండదు. వాటిని అమలు పరచకపోవటం అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టాలపైనే ఆధారపడి ఉంటుంది. ఏమని రాసిన 40వ అధికరణలో మన దేశంలో స్థానిక స్వపరిపాలన సంస్థలను పటిష్టపరచడం కోసం పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటు చేయాలని చెప్పారు. మరి చెప్పారు కదా. మరి 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత కేంద్రంలో అంటే కేంద్రంలో ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన తర్వాత 1952లో ఒకవైపున కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించినటువంటి దానికోసం, అలాగే రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటుకు సంబంధించి కూడా ఈ రెండింటి ఏర్పాటు కోసం కూడా ఎన్నికలు నిర్వహించారు. మరి ఎన్నికలు నిర్వహించినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశాన్ని పరిపాలించటం కోసం అవసరమైన కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పార్లమెంటుకి ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటుకైన శాసనసభ ఎన్నికలు నిర్వహించారు. కానీ స్థానిక స్వపరిపాలన సంస్థలని ఏర్పాటు గురించే వీళ్ళు చర్చించలేదు. స్థానిక స్వపరిపాలన సంస్థల యొక్క ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశంపైనే వీళ్ళు కేంద్రీకరణ చేయలేదు. అని ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాం అంటే, మనం గత వీడియోలో చెప్పుకున్నటువంటి అంశాలు ఏవైతున్నాయో ఈ స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించి 1957లో మరి బల్వంతరాయ్ మెహతా కమిటీని ఏర్పాటు చేయటం, ఈ మెహతా కమిటీ ఇది మన దేశంలో అనేక ప్రాంతాలని సందర్శించిన తర్వాత
ప్రభుత్వం చేపట్టిన సిడిపి నెస్ కానీ మొదటి పంచవర్ష ప్రణాళిక ఫలితాలు కానీ అదేవిధంగా ప్రభుత్వాలు చేపట్టినటువంటి సంక్షేమ పథకాల యొక్క ఫలితాలు కూడా ప్రజలకు చేరినవా చేరలేదా అనే అంశం పైన అధ్యయనం చేసి ఈ కమిటీ ఒక నివేదికని ఇచ్చింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఏం చెప్పింది అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల యొక్క ఫలితాలలో కేవలం 10% వరకు మాత్రమే ప్రజలకు పర్ఫెక్ట్ గా చేరినవి, మిగతావన్నీ కూడా ఆన్ పేపర్ కాగితాల వరకు మాత్రమే పరిమితమైనవి అని చెప్తూ, ఇలా కావటానికి కారణం ఏంటంటే పరిపాలనలో ప్రజలు భాగస్వాములు కాకపోవటమే. కాబట్టి పరిపాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిపాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలి. ఈ బలవంతరాయ్ మెహతా కమిటీనే దీన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు, ఏంటంటే ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కమిటీ అని కూడా అంటారు. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కమిటీ అని కూడా పేర్కొంటారు. ఈ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కమిటీ అనే అంశాన్ని దీని ప్రత్యేకత ఏమిటన్నప్పుడు, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, పరిపాలనా వికేంద్రీకరణ. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అంటే పరిపాలనా వికేంద్రీకరణ అనే అర్థము. సో ఆ క్రమంలో పరిపాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలి. మరి ఇలా కల్పించాలంటే ఏం చేయాలి అంటే 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఏదైతుందో దీన్ని ఏర్పాటు చేయాలి. మరి 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసేటప్పుడు ఎలా ఉండాలి దీని నిర్మాణం అనుకుంటే, బలవంతరాయ్ మెహతా చెప్పినటువంటి అంశం ఏంటంటే 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో ఒకటి జిల్లా పరిషత్, రెండవది పంచాయతీ సమితి, మూడవది గ్రామ పంచాయతీ. ఇలా 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థని ఏర్పాటు చెయ్యాలి. అలాగే పంచాయతీరాజ్ సంస్థలకు పరోక్ష ఎన్నికలు నిర్వహించాలి. పరోక్ష ఎన్నికలని నిర్వహించాలి అంటే అర్థం ఏంటిది? ప్రజలు ప్రత్యక్షంగా కాకుండా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధుల ద్వారా స్థానిక స్వపరిపాలన సంస్థల్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా ఎన్నికలు స్వతంత్ర ప్రాతిపదికపై నిర్వహించాలి. స్వతంత్ర ప్రాతిపదిక అంటే మీరు ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేటప్పుడు ఏ విధంగానైతే పార్టీ గుర్తులు లేకుండా అందరూ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారో, స్వతంత్రంగా పోటీ చేస్తారో, స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించిన అన్ని ఎన్నికలు కూడా పార్టీ ప్రమేయం లేకుండా స్వతంత్ర ప్రాతిపదికపై నిర్వహించాలి. దీనివల్ల గ్రామీణ ప్రాంతంలో రాజకీయ వాతావరణం కలుషితం కాకుండా ఉంటుంది. అలాగే ఉండాలి, అభివృద్ధిపైనే ఇవి కేంద్రీకరించాలన్నటువంటి ఉద్దేశంతో స్వతంత్ర ప్రాతిపదిక పైన ఎన్నికలు, పరోక్ష ఎన్నికలు, స్వతంత్ర ప్రాతిపదిక పైన ఎన్నికలు. అలాగే వీటి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు ఉండాలి. స్థానిక సంస్థల యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు ఉండాలి. అలాగే జిల్లా కలెక్టర్ పరిపాలనలో కీలక పాత్ర పోషించాలి. ఎందుకని అంటే పరిపాలనా పరిజ్ఞానాన్ని కలిగి ఉండేటటువంటి జిల్లా కలెక్టరే పరిపాలనలో అత్యంత కీలకమైన పాత్రని పోషించాలి అని పేర్కొన్నారు. దీంతో పాటు స్థానిక సంస్థల ద్వారానే అభివృద్ధి పనులన్నీ నిర్వహించాలి. అభివృద్ధి పనులు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా స్థానిక సంస్థల ద్వారానే నిర్వహించాల్సి ఉంటుంది.
స్థానిక సంస్థలే అభివృద్ధి పనులలో అత్యంత కీలక పాత్ర పోషించాలి. దీనికి అంటే ఈ బలవంతరాయ్ మెహతా కమిటీ చెప్పినటువంటి అంశం ఏంటంటే పరిపాలన వికేంద్రీకరణ చెయ్యాలి, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ జరపాలి. పరిపాలన వికేంద్రీకరణ, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, అందుకని దాని పేరే ఏమంటున్నాం, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కమిటీ అంటున్నాం. అలా చేసినప్పుడు, పరిపాలన వికేంద్రీకరణ చేసినప్పుడు స్థానిక స్వపరిపాలన సంస్థల ద్వారానే ఈ యొక్క అభివృద్ధి పనులన్నీ నిర్వహించినప్పుడు ఆ సంస్థలు ప్రజలకు దగ్గరగా ఉంటవి. ఎక్కడో కొన్ని వేల వందల కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి కేంద్ర ప్రభుత్వానికంటే రాష్ట్ర ప్రభుత్వాల కంటే స్థానిక స్వపరిపాలన సంస్థలు అనేవి ప్రజలకు దగ్గరగా ఉంటాయి. ఒకటి, ప్రజల చేత ఎన్నుకోబడితే ప్రజలకు దగ్గరగా ఉంటాయి. దీని వలన ఆ ప్రభుత్వాల యందు జవాబుదారీతనం పెరుగుతుంది, పరిపాలనలో పారదర్శకత ఉంటుందన్న ఉద్దేశంతో అభివృద్ధి పనులన్నీ స్థానిక స్వపరిపాలన సంస్థల ద్వారానే నిర్వహించబడాలి. అంటే ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంది అంటే పరిపాలన వికేంద్రీకరణ జరపాలి. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే స్థానిక సంస్థలకు నియమబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి. స్థానిక సంస్థలకు నియమబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి. వాస్తవంగా అనేక ప్రాంతాలలో స్థానిక స్వపరిపాలన సంస్థలకు రెగ్యులర్గా ఎన్నికలు నిర్వహించటం లేదు. అందుకోసమే వీళ్ళు ఏమన్నారంటే మీరు స్థానిక సంస్థలని, స్థానిక స్వపరిపాలన సంస్థలను ఏర్పాటు చేయటం వరకే మీ పని కాదు, అవి సమర్థవంతంగా పనిచేయాలి. సమర్థవంతంగా పనిచేయాలంటే వాటికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా ఎన్నికలు నియమబద్ధంగా నిర్వహించాలి. అలాగే స్థానిక సంస్థలు సమర్థవంతంగా పనిచేయుటకు అవసరమైన అధికారాలు కల్పించాలి. వీటికి అవసరమైనటువంటి అధికారాలు కల్పించాలి. అలాగే అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలి. ఇది అంటే మేము ఇంతకుముందు చెప్పినటువంటి మరి లార్డ్ రిప్పన్ కాలం దగ్గర నుంచి దాదాపుగా తర్వాత కాలంలో వచ్చినటువంటి అన్ని కమిటీలు కూడా, అన్ని కమిషన్లు, అన్ని కమిటీలు కూడా ఈ విషయం పైన పదే పదే చెప్పిన స్థానిక స్వపరిపాలన సంస్థలకు తగినన్ని అధికారాలు కల్పించాలి, అభివృద్ధి పనులు నిర్వహించడానికి అవసరమైన నిధులు కేటాయించాలి, వీటికి నియమబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి, అభివృద్ధి పనులని స్థానిక సంస్థల ద్వారానే నిర్వహించాలనేది. ఎప్పుడైనా స్థానిక సంస్థల్ని, స్థానిక స్వపరిపాలన సంస్థలను, స్థానిక ప్రభుత్వాలంటేనేమో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వాలు ఆదేశించారు. స్వపరిపాలన స్వయంగా తమను తాము పరిపాలించుకోవటానికి అవసరమైన అధికారాలు, నిధులు కల్పించాలనేటటువంటి అంశం. ఇలా భారతదేశంలో అంటే భారత ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఎలాంటి అభివృద్ధి పనులైనా కూడా వాటికి సంబంధించినటువంటి ఫలితాలన్నీ సామాన్యమైన ప్రజలకు చేరాలంటే ప్రజలు పరిపాలనలో భాగస్వాములు కావాలి. ప్రజలు పరిపాలన భాగస్వాములు కావాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరపాలి, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ జరపాలి. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ జరపాలంటే పంచాయతీరాజ్ సంస్థలని ఏర్పాటు చేసి వాటిని సమర్థవంతంగా నిర్వహించాలి. అయితే ఆ పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటు చేసినప్పుడు అందులో పనిచేసే ప్రతినిధులని ప్రజలు ఎన్నుకోవాలి. ఎన్నిక మాత్రం పరోక్ష ఎన్నిక ద్వారా ఉండాలని చెప్పారు. అలాగే ఇంకొక అంశం ఏంటంటే ఈ ఎన్నికలు స్వతంత్ర ప్రాతిపదికపై జరగాలి. అంటే రాజకీయాలు అనేవి స్థానిక సంస్థల్లోకి వచ్చినట్లయితే గ్రామీణ వాతావరణం కలుషితమవుతుందని ఆ సూచన చేశారు. సరే, వీటి పదవి కాలం 5 సంవత్సరాలు ఉండాలని చెప్పటం కానీ, కలెక్టర్ వీటిలో కీలక పాత్ర పోషించాలని చెప్పటం కానీ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశాలు. అయితే బల్వంతరాయ్ మెహతా కమిటీ ఇచ్చిన నివేదిక ఏదైతుందో 1957లో ఇచ్చిన నివేదికని దీన్ని NDC ఆమోదించటం, వీళ్ళు ఇచ్చిన సూచనలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆమోదించడం జరిగింది. దీన్ని ఆధారం చేసుకొని మరి 1959 అక్టోబర్ 2వ తేదీన ఈ డేట్న రాజస్థాన్లోని నాగోర్ జిల్లాలో దీన్ని మొదట ప్రారంభించడం జరిగింది.
వీటిని ప్రారంభించిన వ్యక్తి పండిట్ జవహర్లాల్ నెహ్రూ. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఒక గొప్ప ఐడియలిస్టు. ఆయన స్థానిక స్వపరిపాలన సంస్థల్ని అంటే ప్రవేశపెట్టేటప్పుడు, ప్రారంభోత్సవం చేసేటప్పుడు, ప్రారంభించేటప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమని? నేడు రాజస్థాన్లోని నాగోర్ జిల్లాలో ప్రారంభింపబడుతున్న ఈ స్థానిక స్వపరిపాలన సంస్థలు అనేటటువంటివి భారతదేశ ప్రజాస్వామ్యానికి పునాదిగా పనిచేస్తూ, పునాదిగా పనిచేస్తూ జాతి పురోభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తూ భవిష్యత్తు నాయకత్వాన్ని తీర్చిదిద్దే పాఠశాలలుగా పనిచేస్తాయి అని చెప్పి పేర్కొన్నారు. దీంట్లో నెహ్రూ యొక్క ఆలోచనలు చాలా అంశాలున్నాయి. నేడు ఏర్పాటు చేయబడుతున్న ఈ స్థానిక స్వపరిపాలన సంస్థలు ప్రజాస్వామ్యానికి పునాది. మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన కనిపిస్తుంటాయి స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించి ప్రతిరోజు కూడా మనం చూడము. అవి పునాదులు. ఒక బిల్డింగ్ ఉన్న పునాది ఏదైతే మనం చూడలేమో అది లోపల ఉంటుందో, అదేవిధంగా అలా స్థానిక సంస్థలు అనేవి భారత ప్రజాస్వామ్యానికి పునాది, బేస్మెంట్ గా పనిచేస్తూ జాతి పురోభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తూ భవిష్యత్తు నాయకత్వాన్ని తీర్చిదిద్దే పాఠశాలలుగా ఉండాలని చెప్పి కూడా పేర్కొన్నారు. ఎందుకంటే పివి నరసింహారావు లాంటి వ్యక్తి మరి వంగర గ్రామ పంచాయతీ నుంచి సమితి అధ్యక్ష స్థానాన్ని ఎన్నికైన తర్వాత రాష్ట్ర ఎమ్మెల్యేని ఎన్నికై రాష్ట్ర మంత్రి, ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ తర్వాత కేంద్ర మంత్రి, ఆ తర్వాత ప్రధానమంత్రి. కానీ ఆయన రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే స్థానిక సంస్థల నుంచే స్టార్ట్ అయింది. మీరు టంగుటూరి ప్రకాశం పంతుల్ని తీసుకున్నా, ఇంకెవరైనా కూడా వీళ్ళంతా కూడా స్థానిక సంస్థల ద్వారానే తమ రాజకీయ భవిష్యత్తుని స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఎంపీటీసీ, సర్పంచ్, మండల అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్ గా పనిచేసిన వాళ్ళే, మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన వాళ్ళే, తర్వాత కాలంలో మున్సిపల్ కార్పొరేటర్, కౌన్సిలర్ గా పనిచేసినటువంటి వాళ్ళు ఎక్కువ మంది తర్వాత కాలంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నిక కావడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తున్నారు. కాబట్టి భవిష్యత్తు నాయకత్వాన్ని తీర్చిదిద్దే పాఠశాలగా అంటే ఆయన స్థానిక స్వపరిపాలన సంస్థలకు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చాడు అని చెప్పడానికే నేను ఆ ఎగ్జాంపుల్ వివరించినాను. సరే, మరి రాజస్థాన్ తర్వాత స్థానిక స్వపరిపాలన సంస్థలని భారతదేశంలో అమలు పరిచినటువంటి రెండవ రాష్ట్రం నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నీలం సంజీవ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీరు మరి ప్రస్తుతం అంటే ఇంతకుముందు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి షాద్ నగర్ లో వీటిని ఆయన 1 నవంబర్ నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున దీన్ని ప్రారంభించినాడు. తర్వాత ఇక్కడ శ్రీకాకుళం ఏదైతే ఉందో ఇక్కడ రెండవ జిల్లా, ఆనాటి మహబూబ్ నగర్ ఏదైతే ఉందో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అవుతుందో దాంట్లో షాద్ నగర్ ఏర్పాటు చేసి రెండవది శ్రీకాకుళంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా మన దేశంలో స్థానిక స్వపరిపాలన సంస్థలకు శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే వీటిని అమలు చేసినారు. ఇక్కడ విషయం ఏంటంటే శ్రీకారం చుట్టినారంటే ప్రాచీన కాలంలో కూడా స్థానిక స్వపరిపాలన సంస్థలు ఉన్నాయి, లేవని కాదు. కానీ ప్రాచీన కాలంలో ఉన్నటువంటి స్థానిక స్వపరిపాలన సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులర్ గా క్రమబద్ధంగా నిర్వహించడంలో అనేక కారణాల చేత మనం ఫెయిల్ అయినాము. తర్వాత భారతదేశం స్వాతంత్రం సంపాదించి రాజ్యాంగాన్ని రచించి భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంటుకు, శాసనసభకు ఎన్నికలు జరిగిన తర్వాత ప్రభుత్వాలు అభివృద్ధికి సంబంధించిన అనేక పథకాలను ప్రవేశపెట్టిన తర్వాత వాటి ఫలితాలన్నీ ప్రజలకు చేరాలంటే, గ్రామీణ ప్రాంతాలకు చేరాలంటే ఏదైతే గాంధీ చెప్పాడో భారతదేశ అభివృద్ధి గ్రామాల అభివృద్ధిపైనే ఆధారపడి ఉంటుంది, భారతదేశానికి పల్లెలే పట్టుకొమ్మలని చెప్పారు. అది నిజం చేయాలంటే పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటు తప్పనిసరి అని చెప్పి బల్వంతరాయ్ మెహతా కమిటీ చెప్పినటువంటి సూచనల ప్రకారం మరి రాజస్థాన్ లో, ఆ తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజున ప్రారంభించడం. మొదటి రాష్ట్రం రాజస్థాన్ అయితే రెండో రాష్ట్రం నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్. సరే, ఇప్పుడు అది తెలంగాణలో వచ్చిందని చెప్పి చెప్పవచ్చును. అయితే ఇలా ప్రవేశపెట్టబడినటువంటి అంటే పునాది వేసినటువంటి స్థానిక స్వపరిపాలన సంస్థల అభివృద్ధి తర్వాత కాలంలో అనేక మార్పులు చెందుతూ, అనేక పరిణామాలు చెందుతూ మరి పివి నరసింహారావు ప్రభుత్వ కాలానికి వచ్చేసరికి మరి 73, 74 రాజ్యాంగ సవరణలుగా 1992లో రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించి 93లో వాటిని అమల్లోకి తీసుకురావడం జరిగింది. అది జరిగి కూడా ఆల్మోస్ట్ మరి 30 ఇయర్స్ అవుతుంది. కాబట్టి అప్పటి వరకు కూడా అంటే బల్వంతరాయ్ మెహతా కమిటీ తర్వాత సూచనల తర్వాత ఈ పంచాయతీరాజ్ సంస్థలను ప్రవేశపెట్టిన తర్వాత ఆనాటి నుంచి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించేంత వరకు జరిగిన పరిణామాన్ని కూడా మరొక దశగా మనం పరిశీలించిన తర్వాత ఆ తర్వాత కాలంలో 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల గురించి చర్చిద్దాం. సో ఇక్కడ మనం దీంతో ఆపేసి దీని తర్వాత వచ్చిన కమిటీలు అవి చేసిన సూచనల గురించి కూడా మనం వివరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది మీకు నెక్స్ట్ క్లాస్ లో, నెక్స్ట్ వీడియోలో నేను వివరణ ఇస్తాను. ఓకే, రైట్.